కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులకు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా కాకుండా నేరుగా బదిలీలు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే డిమాండ్తో ఉపాధ్యాయులు బదిలీలకు దరఖాస్తు కూడా చేసుకోలేదు. వరుస ఆందోళనలు చేపట్టారు. ఇందులో భాగంగా కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద నిరాహార దీక్షలు చేపట్టారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు చేస్తున్న దీక్షకు పీడీఎఫ్ ఎమ్మెల్సీ గురుమూర్తి హాజరయ్యారు. సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వం తక్షణం ఉపాధ్యాయ డిమాండ్స్ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బొర్రా గోపిమూర్తి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదికలో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. వారి నిరాహార దీక్ష కూడా నేను ఉభయ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా వాళ్ళకి మద్దతుగా ఉదయం నుంచి కూడా నేను కూడా దీక్షలో పాల్గొన్నాను. దీనికి ప్రధాన కారణం ఈ రోజున బదిలీలు ఉపాధ్యాయులకి జరపాలని చెప్పి జీవో నెంబర్ 22ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఆ జీవో నెంబర్ 22లో అనేక అసంబద్ధాలు ఉన్నాయని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఐక్యమై ఒక పోరాటానికి పిలిపిస్తే ఆ పోరాటానికి అనుగుణంగా రాష్ట్ర విద్యాశాఖ అధికారులు చర్చలకు పిలిచి ఆ అసంబద్ధాలని సవరణ చేయడానికి కొంచెం అటు ఇటుగా కొన్ని ఒప్పందాలు కుదిరినాయి. కొన్ని అంశాలు ఒక అడుగు ఉపాధ్యాయ సంఘాలు దిగినప్పటికీ కూడా కొన్ని ఒప్పుకుని కొన్ని ఎదరికెళ్ళినప్పటికీ కూడా ప్రధానంగా సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులకి మాన్యువల్ కౌన్సిలింగ్ కావాలని చెప్పి ఉపాధ్యాయ సంఘాలు అడగట్టే విద్యాశాఖ అధికారులు చాలా స్పష్టంగా మిగిలినటువంటి క్యాడర్లకి వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తాం, సెకండ్ గ్రేడ్ టీచర్లకి మాత్రం ఆన్లైన్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్పి స్పష్టమైనటువంటి ఒక ప్రజాస్వామ్యతమైనటువంటి హామీని ఇచ్చారు. మిగిలినటువంటి క్యాడర్ల యొక్క కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత వారు ఇచ్చినటువంటి హామీని మరిచి ఉపాధ్యాయ సంఘాలతో ఏమాత్రం చర్చలు జరపకుండా ఒక అప్రజాస్వామికంగా వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించడానికి చర్యలు చేపడుతూ ఉన్నారు. ఇప్పటికే వెబ్ కౌన్సిలింగ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎనేబుల్ చేయడాన్ని పీడీఎఫ్ ఎమ్మెల్సీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజున గతంలో స్కూల్ అసిస్టెంట్ టీచర్లు వచ్చేటప్పటికి ఒక సబ్జెక్ట్ కి 200 నుంచి 300 మంది ఉంటారు. వాళ్ళ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ విధంగా జరిగింది. ప్రభుత్వం నుండి వైఖరి